యాడ్ చేసుకోండి. అటువంటి ఫోన్ చేయదన్నమాట. అటువంటిది ఏమున్నా కూడా మీకు ఒకవేళ ఫోన్ వచ్చినా కూడా నేను బ్యాంక్ వచ్చి కలుస్తానని చెప్పి బ్యాంక్ వచ్చి మనం చేసుకోవాలి వస్తుందన్నమాట. కాబట్టి మనమంతా సంఘంగా ఏర్పడి సంఘటన వీలైనంత మందిని ఎక్కువ మందిని మన సీనియర్ సిటిజన్స్ సంఘంలో చేర్పించుకొని ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం వచ్చినందుకు నాకు ధన్యవాదాలు. పెద్దలందరికీ నమస్కారం. నా పేరు ఏడిగా ముద్దరంగప్ప, అమరాపురం. సత్య నిర్ధారణ గారు నాకు చాలా మంచి మిత్రులు. ఆయన ఇట్లా ఏ విధమైన ఒక మీటింగ్ ఉంది అంటే నేను నిన్న బెంగళూరులో ఉన్నాను ఏదో పని మీద. మల్లి గారు ఇంకా కొంచెం స్పందించి కూలంకుషంగా ఇక్కడ ఎలా ఏం జరుగుతుంది అనే దాన్ని కళ్ళ కట్టినట్లు చెప్పారు. నమస్కారం, నా పేరు మదన్ మోహన్ రెడ్డి. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా సీనియర్ సిటిజన్స్ సంఘానికి అధ్యక్షుడు. అయితే చాలా జిల్లాల్లో ఇంకనూ జిల్లా సంఘాలు లేవు కాబట్టి వృద్ధ సంఘాలు, ప్రతి జిల్లాలో కూడా వృద్ధ సంఘాలు ఉన్నప్పుడే మనం వృద్ధులకు మేలు చేకూరుస్తామన్న నమ్మకంతో ప్రతి జిల్లాలోనూ సంఘాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ లెక్కన ఇప్పటికే 13 జిల్లాల్లో ఇప్పటికే సీనియర్ సిటిజన్స్ సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఆ ప్రవర్తనలో మన సత్యసాయి జిల్లాకు కూడా వచ్చి ఇక్కడ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు ఇట్లా సంఘాలు ఏర్పాటు చేస్తున్నామంటే చాలామంది వృద్ధులకు మేధావులకు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉంటుంది ఒక చట్టం ఉందనే విషయం తెలియకపోవడం చాలా బాధాకరం, అది దురదృష్టకరం. ఎందుకంటే ఈరోజు 100కి 20 మెంబర్స్ అంటే 20% వృద్ధులు చాలా బాధలు పడుతున్నారు. ఆరోగ్యపరంగా కావచ్చు, డబ్బు పరంగా కావచ్చు, అన్ని విధాల సమస్య పడుతున్నారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతోటి, సమాజంతో, ఇతర శక్తులతో కూడా వాళ్ళు పోరాడలేక కలిసిపోతున్నారు. కాబట్టి వాళ్ళకి జీవశక్తి ఇచ్చడానికే మనం జిల్లాలో సంఘాలు ఏర్పాటు చేస్తున్నాం. వారికి ఒక మనోధైర్యం, ఒక ఆత్మస్థైర్యం ఇవ్వడానికి వృద్ధులకు ఒక సౌకర్యం కల్పిస్తున్నాం. మనకు కూడా రచించడానికి కొన్ని చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలు మనం కనుక్కుంటే, ఆ చట్టాలు అమలుపరుచుకుంటే మనకు తప్పకుండా మేలు కలుగుతుంది అనే ఆశ వాళ్ళు కల్పించడానికి ముందు సంఘం అనేది ఒకటి తెలియవల్ల ఆ సంఘం చట్టాన్ని అమలుపరుచుకునే విషయాన్ని కూడా మనం చెప్పాలి. ఆ విషయంలో మనం ఎక్కువ కృషి చేస్తున్నాం. ఆ విషయాన్ని కానీ ఇప్పుడు ప్రతి జిల్లాలో ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపటికి అనంతపురం జరుగుతుంది. అనంతపురం జిల్లాలో కూడా ఇక్కడ సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అలాగే మదనపల్లి, అన్నమయ్య జిల్లా, అన్ని రాయలసీమలోని జిల్లాలన్నీ, కోస్తాలో కూడా అమలాపురం జిల్లాలో ఏర్పాటు చేసాం, కాకినాడలో ఏర్పాటు చేసాం. ఆ తర్వాత ఒంగోలు, నెల్లూరు జిల్లాలో కూడా సంఘాలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాం. దీనివల్ల ఏమవుతుందంటే వృద్ధులకు ఒక ధైర్యం వస్తుంది. మనకుంటే ఒకరు ఉంటారు, వెన్నుదన్ను ఒకరు ఉంటారు. ఊరు లేకుండా మేము ఒంటరి వాళ్ళకి కాదు, మేము ఏమైనా చేసుకోగలమనే ఒక ధైర్యాన్ని వాళ్ళు కల్పించేస్తే చాలా బాగుంటుంది. ఈ వయసులో వాళ్ళు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. రచన కల్పించే చట్టాలున్నా కూడా ఆ చట్టాలు తెలియకపోవడం వాళ్ళ తప్పు కాదు, మనం చెప్పాలి. పేదవాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు గ్రామీణ వ్యవస్థలో 100కి 80% వృద్ధులు ఉన్నారు. దాదాపు ఆంధ్రప్రదేశ్లో 85 లక్షల మంది వృద్ధులు ఉంటే వారికి సంబంధించినటువంటి విషయాలు ఏది వాళ్ళకి తెలియకపోవడం అనేది మేధావి వర్గం చేస్తున్నటువంటి ద్రోహం. వారికి అన్ని విషయాలు మనం తెలియజెప్పినప్పుడే వారికి ఒక ధైర్యం వస్తుంది. ఆ విషయంలో మేము అన్ని విధాలా కృషి చేసి పట్టుదలగా పనిచేస్తున్నాం సార్.